ముగిస్తాం. ఉదయం నుంచి మన మిత్రులందరూ చెప్పినట్టుగా జయగోపాల్ యొక్క గొప్పతనం అంతా కూడా చెప్పారు. నేను రెండే విషయాలు మాట్లాడతాను. జయగోపాల్ని నేను 2005లో కలిశాను. ఆయన చనిపోయే వరకు ఆయనతో పాటే ఉన్నాను. ఆయన ఈ 20 సంవత్సరాల్లో జరిగిన ప్రతి సంఘటనలో దాదాపుగా నేను ఆయన గురించి చెప్పాల్సిన మొట్టమొదటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన నిరంతరం అధ్యయనం చేసేవాడు. ఆయన్ని ఎప్పుడు చూడండి, ఆయన చదువుతాడు, రాస్తాడు. ఈ విషయాలే ఆయనలో గొప్పగా ఉంటాయి. ఆయన మాట్లాడినటువంటి అతి గొప్ప ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందాక తమ్ముడు మౌర్య కూడా చెప్పాడు, నా శరీరంలో ఏ అవయవం పనిచేయకపోయినా పర్వాలేదు, కానీ నా కళ్ళు మాత్రం బాగుంటే చదవడానికి వీలుగా ఉంటుంది. ఆ చదివి నేను జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానం ద్వారా సమాజం కోసం పనిచేయాలని చెప్పాడు. ఆయన చనిపోవడానికి కొద్ది రోజుల ముందు కూడా ఆయనకి కళ్ళు కనిపించవు, పెద్ద పెద్ద అక్షరాలతోటి జిరాక్స్ చేయించుకొని ఆ వాటిని కూడా చదివేవాడు. ఆయన విషయాన్ని తెలుసుకోవాలంటే అంత ప్రయత్నం చేసేవాడు. సో నిరంతర అధ్యయనం అనేది ఆయన జీవితంలో భాగం. అది లేకుండా ఆ ఉద్యమాన్ని నడిపించేవాడు. తాను నమ్మిన రెండో సిద్ధాంతం ఏంటంటే, నమ్మిన సిద్ధాంతాన్ని రాజీ లేకుండా పనిచేసేవాడు, దాన్ని ప్రశ్నించేవాడు. ఎవరైనా ఆ సిద్ధాంతాన్ని వ్యతిరేకించడం చేస్తే దాన్ని సైంటిఫిక్గా వ్యతిరేకించాలి, అంతేగాని అన్సైంటిఫిక్గా మాట్లాడితే మాత్రం ఆయన ఒప్పుకునేవాడు కాదు. మూడో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, క్షేత్రస్థాయిలో పనిచేసేవాడు. అది ఎవరికి అవసరము వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేసేవాడు, గ్రామాల్లోకి వెళ్ళేవాడు, ఆ ప్రజలతో కలిసి పనిచేసేవాడు. అది అవసరం. ఈ మూడు అంశాలలో ఈ రెండు అంశాలు, నిరంతర అధ్యయనం, క్షేత్రస్థాయిలో పనిచేయడం అనేటువంటిది అతి ముఖ్యమైన విషయాలు. ఏ ఉద్యమానికైనా ఇవి ఆయుపట్టు లాంటివి, ఊపిరి లాంటివి. అధ్యయనం లేకుండా ఉద్యమాలు చేయలేము, క్షేత్రస్థాయిలో పని చేయకుండా ఉద్యమాలు చేయలేము. ఈరోజు మనం చాలా ప్రజా ఉద్యమాలను మనం చూస్తున్నాం. ఈ రెండు అంశాలను కనుక మనం గమనిస్తే మనకు ఆ విషయం ఉంటుంది. అండ్ మేనిఫెస్టోలో ఉన్నటువంటి 2-3 విషయాలు చెప్తాను. ఆ ముఖ్యమైన విషయాలు ఎందుకు నేను చెప్పాలనుకుంటున్నానంటే, భారత నాస్తిక సమాజం మేనిఫెస్టోలో పేజీ నెంబర్ 2లో 3వ అంశంగా సంస్కృతి అనే దాంట్లో ఉన్న విషయం ఏంటంటే, భూస్వామ్యం, సామ్రాజ్యవాద దోపిడీ సంస్కృతులు మానవుణ్ణి పశువు కంటే హీనంగా తయారు చేసి బానిసలుగా తయారు చేశాయి. ఇది ఒక అంశం. తర్వాత 2వ పేజీలోనే 4వ పాయింట్, భారతదేశం మత నిర్మూలన అనే హెడ్డింగ్లో ఉన్నటువంటి అంశం, ప్రజలను చైతన్యహీనులుగా బానిసలుగా చేస్తూ వస్తున్న దోపిడీ వర్గాన్ని హిందూ మతం బలపరిచింది. ఈ హిందూ మతం ఈ విధంగా ప్రపంచంలో ఏ మతము ఈ అంశాన్ని బలపరచలేదు అనేటువంటిది చెప్పారు. ఇంకొక అంశం ఏంటంటే, 3వ పేజీలో ఉన్నటువంటిది నాస్తికత్వం అభ్యుదయం అనేటువంటి హెడ్డింగ్లో ఉన్నటువంటి అంశం, సమాజంలో దోపిడీ అసమానతలు కొనసాగించడం కోసం దోపిడీ వర్గాలు మతాన్ని బలపరుస్తూనే ఉంటాయి. అవి ఎప్పుడు మతాన్ని బలపరుస్తూనే ఉంటాయి. మనం ఈ అంశాన్ని సరిగా అర్థం చేసుకోవాలి, రివర్స్లో అర్థం చేసుకోవడం కాదు. అంటే మతం ముఖ్యం, తర్వాత దోపిడీ వర్గాలు వస్తాయి అనేది కాదు. అసలు దోపిడీ వర్గమే మతాన్ని ఉపయోగించుకొని మనల్ని దోపిడీ చేస్తూ ఉంటాయి. సో ఒక్క మాటలో చెప్పాలంటే, సమాజం నిర్మించుకోవడానికి ప్రజలను అడ్డగిస్తున్న ప్రతి సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక దోపిడీ నిర్మూలనే నాస్తికోద్యమ లక్ష్యం. ఇది కూడా ఇవన్నీ ప్రణాళికలో ఉన్నాయి. మనం భారత నాస్తిక సమాజం ప్రణాళిక చదివితే ఈ విషయాలన్నీ మనకు అర్థం అవుతాయి. సో ఇదంతా కూడా మనం బ్రాడ్ సెన్స్తో ఆలోచిస్తే ఇదంతా మార్క్సిస్ట్ ఐడియా. కార్ల్ మార్క్స్ ఆయన రాసినటువంటి మేనిఫెస్టోలో, దాని తర్వాత రాసినటువంటి చాలా రచనలలో, క్లాసిక్స్లలో ఈ విషయాలు మనకు ఉన్నాయి. సో పెట్టుబడిదారి వర్గాన్ని నిర్మూలించకుండా సమాజాన్ని సమానంగా మనం ఏర్పాటు చేయడం అనేది సాధ్యం కాదు. అందుకే నేను ఆయనకి ఇచ్చే నివాళిలో భాగంగా నేనేం చెప్తున్నానంటే, ఆయన చెప్పినటువంటి మార్క్సిస్టు సిద్ధాంతాన్ని, మార్క్సిజాన్ని మనం శాస్త్రీయంగా అధ్యయనం చేయాలి, కూలంకషంగా చదవాలి. చదివిన తర్వాత దాన్ని అర్థం చేసుకొని జయగోపాల్ ఆశించినటువంటి సమాజాన్ని నిర్మించడానికి క్షేత్రస్థాయిలో వెళ్ళి పనిచేయడమే ఆయనకి ఇచ్చేటువంటి నిజమైన నివాళిగా నేను భావిస్తూ ఈ సభకి ఇచ్చేసినటువంటి వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, తర్వాత జయగోపాల్ గారి ఫ్యామిలీ మెంబర్స్, తెలంగాణ నుంచి, తర్వాత వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి భారత నాస్తిక సమాజం కానీ, లేదంటే మిత్రులందరూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. తర్వాత మిత్రులు
లెటర్ రూపంలో ఆయనకు సంబంధించిన పరిచయాన్ని, ఆయన అనుబంధాన్ని పంపించారు. సో వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశం ముగిసిందని ప్రకటిస్తున్నాం. థ్యాంక్ యూ.